నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని నిరసన రిలే దీక్షను నిర్వహించారు. ఈ శిబిరంలో ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏడీఎస్ఎఫ్ఐ సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఏవైఎఫ్ మున్నా, డివైఎఫ్ రమణ, ఏఎస్ఎఫ్ మస్తాన్, ఎస్ఎఫ్ఐ నరేంద్ర, ఏడీఎస్ఎఫ్ఐ త్రినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షను తీవ్రతం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. పోరాడతాం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడతాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సిగ్గు ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాప్తంగా ఆందోళన చేపట్టాం. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత అత్త సొమ్ము అల్లుడు దానం లాగా ఉన్న పరిశ్రమలన్నీ అమ్ముకుంటా ఇతను గుజరాత్ ఒక వ్యాపారి అన్నట్టు ఒక ప్రధానమంత్రి కాదు, అన్ని పరిశ్రమలు అమ్ముకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని 4 లక్షల కోట్లు విలువ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు కేవలం 30,000కి అడగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని కొంగు కాస్త గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేక విఫలమైతే ఇప్పుడు గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మేము మెడల్ ఉంచి విశాఖ స్టీల్ ప్లాంట్ని పర్యటన ఆపుతామని చెప్పారు. అది ఆపుతామని చెప్పేసి దాన్ని వదిలిపెట్టుకుని ఒక లడ్డూ పైన ఈయన డిప్యూటీ సీఎం పోయి తిరుమలలో లడ్డు వివాదం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అక్కడ కూర్చున్నారు. రాత్రే ఉదయాన్నే 6 గంటలకల్లా వాళ్ళు పాస్ కాడికి వస్తే 4,000 మందిని వాళ్ళ కుటుంబాలకి మీకు జాబ్ లేవు తీసేసామని చెప్పి రాత్రి ప్రచారం చేశారు. ఒక పక్కనైతే మేమైతే ప్రైవేట్గా చేయటం లేదు, వేరే ఒక సంస్థలో విలీనం చేస్తున్నాం, అది గవర్నమెంట్ సంస్థే అని చెప్పి ఒక పక్కన స్టేట్మెంట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. ఇంకో పక్క అక్కడికి వచ్చిన వర్కర్లని, కార్మికులని, కాంట్రాక్టర్లని 4,290 మందిని నిర్దాక్షిణ్యంగా ఒక్క ఉదయాన్ని పూటనే తీసేశారు. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలి. ఎందుకంటే మీకు మామూలుగా అయినా మనోభావాలు ఎక్కువ కదా. ఇప్పుడు 4,200 మంది మనోభావాలు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు రోడ్డు పైన పడితే వీళ్ళ గురించి మీరు పట్టించుకోరా? సనాతన ధర్మానికి ఒకనే డిప్యూటీ సీఎమా, లేదా ఇక్కడ ఉండే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్ని కులాలకి మీరు డిప్యూటీ సీఎం అని ఒకసారి మీరు ఆత్మపరీక్ష చేసుకోండి. ఇంకా నుంచైనా మీరు కానీ గవర్నమెంట్ కానీ దీనిపైన జోక్యం తీసుకుని ప్రైవేటీకరణ ఆపకపోతే విద్యా యువజన సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు ఎక్కువ చేపడతాం. మినిస్టర్ల ఇళ్ల కాడ, ఎమ్మెల్యేల ఇళ్ల కాడ కూడా ముట్టడిస్తామని చెప్పి తెలుసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద అలాగే రిలే నిరాహార దీక్షలు చేసే పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాత్రికి రాత్రే 4,000కు పైగా ఉద్యోగులుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దీనిపైన ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఏదైతే లడ్డు వివాదం కానీ అలాగే మొదట్లో ఆయన డిప్యూటీ సీఎం కాకముందు భగత్ సింగ్ వారసుని అలాగే చెగువేరా ఆశయాలతో పనిచేస్తాను అని చెప్తా ఈరోజు గెలిచిన అనంతరం ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం, సనాతన ధర్మం లడ్డు అని చెప్పి అనేక వ్యాఖ్యలు దీనిపైన ప్రెస్ మీట్లు కానీ అన్ని రకాలుగా స్పందిస్తూ ఉన్నాడు. కానీ ఏదైతే ఈరోజు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి ఇప్పటికే 1300 రోజులు పైగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటే కనీసం దీని పైన స్పందించినటువంటి డిప్యూటీ సీఎం కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కానీ స్పందించకపోవటం, అట్లాగే వీళ్ళే దీన్ని ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి నేరుగా కాకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవాలా. ఇప్పటికీ స్పందించకపోవటం దీనిపైన అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం.
ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.